అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. నా రంపచోడవరం నియోజకవర్గంలో అండి ట్రిప్కో ద్వారా 2 హైడ్రల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారండి. అవి మిట్లపాలెం, వేటమామిడి నాబార్డు స్టేట్మెంట్ గవర్నమెంట్ నిధులతోటి చేపట్టారు అధ్యక్ష. ఈ 2 ప్రాజెక్టులు కూడా నిర్మాణం పనులు పూర్తి స్థాయిలో చేపట్టలేదు అధ్యక్ష. ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఒక ప్రాజెక్ట్ నుండి 1.5 మెగావాట్స్ అవుట్పుట్ విద్యుత్ వస్తుంది అధ్యక్ష. తద్వారా గిరిజన ప్రాంతంలో విద్యుత్తుకు లోటు రాకుండా ఉంటుంది అధ్యక్ష. మరియు ఈ ప్రాజెక్టు ఉన్న పరిసర గ్రామాలన్నీ అభివృద్ధి గిరిజన ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష. దీని ద్వారా వచ్చే రాబడి ఉపయోగపడుతుంది అధ్యక్ష. కావున దీనిపై సత్వరం ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాల్సింది అధ్యక్ష. అధ్యక్ష మా గిరిజన నియోజకవర్గాలు చాలా వెనుకబడే గిరిజన ప్రాంతాలు కాబట్టి గిరిజన నియోజకవర్గాలు దృష్టి సాధించవలసిందిగా మీ ప్రభుత్వం వారికి మరొకసారి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మా గిరిజన ప్రాంతంలోని కేస్ సర్టిఫికేట్లు కూడా అవ్వట్లేదు అధ్యక్ష. దీన్ని విద్య అర్హత కూడా కోల్పోతున్నారు అధ్యక్ష. 3000 మంది విద్యార్థులు కూడా ఈరోజు కేస్ సర్టిఫికేట్లు ఆవక ఇంట్లో కూర్చున్నారు అధ్యక్ష. చాలా నిజంగా అప్పుడు 1956లోని ఏవైతే ఉన్నాయో అవి పూర్వీకుల నుంచి అవి సంబంధిత ఆధారాలన్నీ తీసుకురమ్మంటున్నారు అధ్యక్ష. అప్పుడు పూర్వీకులు చదువుకోలేదు కాబట్టి వాళ్లకు తెలియదు కాబట్టి వాళ్ళు ఆధారాలు ఏమీ లేవు కాబట్టి వాళ్ళు తీసుకురాలేదు అధ్యక్ష. ఇది వెంటనే ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. 3000 మంది విద్యార్థులు పైగా ఇంట్లో కూర్చున్నారు అధ్యక్ష. ఈ నిర్లక్ష్యం చేయడం కుదరదు అధ్యక్ష. నా గిరిజన ప్రాంతంలో చాలా గిరిజనులందరూ ఇంట్లో కూర్చున్నారు. దీని ద్వారా ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను అధ్యక్ష.